అసలు పాపం అంటే ఏంటండి? ఏదో ఇప్పుడు మేము ఇన్ని కష్టాలు పడుతున్నామా అంటే ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు, పూర్వజన్మలో మీరు చాలా పాపాలు చేశారు, ఆ పాపాలన్నీ కూడా ఇలా అనుభవించేటువంటి స్థితి మీకు ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారు. పూర్వజన్మలో చేసినటువంటివి నిజంగా జన్మజన్మలకి అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయా? దానివల్ల వచ్చేటువంటి జీవితం అంతా కూడా కష్టతరం అవుతూ ఉంటుందా? మరి ఇంకొంతమంది చెప్తారు ఈ జన్మలో చేసినవి ఇప్పుడే అనుభవించాలంటూ ఉంటారు. క్లారిటీ ఏంటి అనేటువంటిది ఒకటి ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు పడేటువంటి కష్టాలకు అసలు వాళ్ళు ఎలా ఇందులోంచి బయటికి రావడం, పాపం అంటే ఏంటి, అసలు పుణ్యం అంటే ఏంటి అనేటువంటి ఒక డైలమాలోకి వచ్చేస్తూ ఉంటారు. కనుక ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రుణము అంటే ఏంటి? శత్రుత్వంతో పాటు అప్పు, ధనరూపమైనటువంటి రుణం. దాంతోపాటుగా మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయడం. మనం నమ్ముకున్నటువంటి వాళ్ళు మనం పూర్తిగా నమ్మారు. ఆ పూర్తిగా నమ్మినటువంటి వాళ్ళని నిజంగా మోసం చేసి వాళ్ళకి ఇంకా మళ్ళీ కనపడకుండా, లేదు ధన రూపంలో మళ్ళీ వాళ్ళకి ఎదురుపడకుండా జీవితాన్ని గడిపేసేయడం కోసం మనం చాలామంది చూడండి ఐపీ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులను వదిలేసేయడం, లేదు వాళ్ళకి పెట్టకుండా తింటూ ఉండడం, లేదు మనకున్న ఒకళ్ళ ఇంటిని కొంత తక్కువ సొమ్ముకి మనం కొనుక్కుని వాళ్ళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఆసరాగా తీసుకుని చాలా తక్కువకి మనం కొనుక్కుని వాళ్ళని ఇబ్బంది పెట్టి పంపించేస్తూ ఉండడం, ఆ ఇంటిని మనం సుఖంగా అనుభవిస్తూ ఉండడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి జన్మల పరంపరాలుగా మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఆ ఏడిపించేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే ఈ జన్మకు వచ్చేటప్పటికల్లా డబ్బు మిగిలకపోవడం, అలాగే వ్యాధి రూపంలో మనల్ని తల్లిదండ్రుల్ని కానీ మనల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని కానీ మనం మోసం చేసినట్లయితే, ఇబ్బంది పెట్టినట్లయితే, అంటే మోసం అంటే వాళ్ళే మన మీద ఆధారపడరు, మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా కనుక వదిలేసినట్లయితే జరిగేటువంటిది ఏమిటంటే వ్యాధి రూపంలో మనల్ని ఆ పాపాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలా కాకుండా వ్యాధి లేదు, మనం ఏదైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇల్లు కొనుక్కోవాలి కొనుక్కుంటామే తప్ప అనుభవించే యోగ్యత లేకుండా మళ్ళీ ఇంకేదో ఇబ్బంది వచ్చి ఆ ఇంటిని అమ్ముకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా 1, 2, 3 ఏది మనకి మిగలకుండా ఉండేటువంటి స్థితి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొన్ని అంటూ ఉంటారు జీవితంలో బాధ్యతలండి, ఎక్కడ చూసినా బాధ్యతలే తప్ప ఇంకా మాకు ఇండివిజువల్ లైఫ్ లేకుండా అయిపోయింది అంటారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు బాధ్యత రాహిత్యానికి నిదర్శనాలుగా నిలుస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఒక జన్మలో చేసుకున్నటువంటి పాపాల కింద చేసుకోవచ్చు. మరి ఈ జన్మలో చేసినటువంటి పాపాలు అంటే, ఈ జన్మలో ఎలాంటి పాపాలు అంటే ఎదుటి మనిషిని మాటలతో ఇబ్బంది పెట్టిన, అసత్య దోషాన్ని చేసిన, అవి వీలైనంత వరకు మన గ్రహస్థితులు మారిన ప్రతిసారి కూడా మనకి వెంటనే అనుభవించడానికి అనుకూలంగా మనకి పరిస్థితులు ఏర్పాటైపోతూ ఉంటాయి. ఒకళ్ళకి పెట్టకుండా తిన్నది, ఒకళ్ళకి చెప్పకుండా ఇంకొకళ్ళ దగ్గర చెప్పింది, ఉన్న నిజాన్ని దాచి అసత్యాన్ని ప్రచారం చేయడం, దాంతోపాటుగా ఒకళ్ళ డబ్బును తస్కరించడం, బంగారము వెండి అనేటువంటి వాడిని తస్కరించడం, దాంతోపాటు ఒకళ్ళు చాలా అంటే ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో కాసేపు వెళ్ళాం, ఉన్న కాసేపట్లో ఒక వస్తువు మీద మక్కువ కలుగుతుంది, దాన్ని చెప్పకుండా తెచ్చేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల జీవితంలో మనకి అన్నీ ఉన్నటువంటి రోజున అనుభవించేటువంటి యోగ్యత లేనటువంటి స్థితి మనకు లభిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఈ జన్మలోనే అనుభవించేస్తూ ఉంటాం. అలాగే అనుకోకుండా ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, మనం డ్రైవ్ చేసినటువంటి బైక్కి తగిలి ఒక రాయి అనుకోకుండా ఇలా స్లిప్ అయిపోయి ఒక ఫోర్స్ వేగంతో పక్కన ఉన్నటువంటి ఒక మనిషికి తగిలింది, లేకపోతే ఒక కుక్కకి తగిలింది, లేకపోతే ఒకళ్ళకి ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి సంపద నష్టమైంది, ఒక గ్లాస్ మీద పడి ఆ గ్లాస్ కాస్త విరిగిపోయింది. ఇలాంటి వాటన్నింటికి కూడా మనం కూడా అనుభవించాల్సి వచ్చేటువంటి పరిస్థితి, అప్పటికప్పుడు అనుభవించాల్సిందే. ఇవన్నింటికి కూడా మనం రుణాలు తీర్చుకోవాల్సిందే. అందుకనే ఏ మనిషి అయినా సరే బయటికి వెళ్తున్నాడు అంటే ఇవాళ రోజు మనం పూజ అనేటువంటి దాన్ని రోజు మొత్తంలో పొద్దున్న మనం లేవంగానే మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకుని మనం ఉంటున్నటువంటి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దాదాపు ఒక అరగంట కాలం నుంచి ఒక గంట కాలం దాకా నీ ఇష్టదైవాన్ని నువ్వు ప్రార్థించు. దాన్ని పూజ అనుష్ఠానం అనేటువంటి పద్ధతిలో మన సనాతన ధర్మం చెప్పింది. అలా చేసుకోవడంలో అంతరార్థం ఏమిటి అంటే అది నీ చుట్టూ నువ్వు ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే నీకు ఎదురయ్యేటువంటి వాళ్ళకి నీ వల్ల ఎటువంటి అపాయము జరగకుండా జాగ్రత్త పడుతూ ఉండడం, ద సేమ్ టైం వాళ్ళ వల్ల నీకు ఎటువంటి అపాయం జరగకుండా నిన్ను సేఫ్ జోన్లో పెట్టుకుంటూ ఉండడం. ఈ రక్షణ కవచం ఎలాంటిది అంటే మన సెల్ ఫోన్కి పెట్టుకునేటువంటి ఛార్జింగ్ లాంటిది. అది ఎంతసేపు ఉంటుంది? బాగా పనిచేసేటువంటి రోజులో కొత్త దానిలో అనవసరమైనటువంటి వైరస్ రాకుండా ఉన్నటువంటి సమయంలో, ఎక్కువ యాప్స్ లేకుండా ఉన్నటువంటి సమయంలో 24 గంటలు పనిచేస్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టామంటే 24 hours పనిచేస్తుంది. దానిలో రకరకాల యాప్లు డౌన్లోడ్ చేస్తాం,
రకరకాల యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాం, రోజు వీడియోస్ చూస్తున్నాం. దాంతోపాటు ఇంకో రకరకాల మనకి అవసరం ఉన్నటువంటి పిల్లల యాప్స్, ఏదో టీచింగ్ యాప్స్, దాంతోపాటు స్టడీ యాప్స్ ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసాం. గేమ్స్ ఏవో డౌన్లోడ్ చేసాం. ఒక 6 నెలలు పోయాక ఫోన్ ఎట్లా తయారవుతుంది? గట్టిగా 7-8 గంటలు అయిందంటే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది, తక్కువ అయిపోతూ ఉంటుంది ఛార్జింగ్. దాంతో రోజుకి 2 సార్లు పెట్టాల్సి వస్తుంది కొన్నాళ్ల పాటు. ఇంకో 6 నెలలు పోయాక దాదాపు 3-4 టైమ్స్ మనం ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంటుంది. అంటే నీలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే లౌకికమైనటువంటి వ్యవస్థలతో సమకూరిపోయి దానిలో ఉన్నటువంటి చెడుని గ్రహిస్తూ దాంతోపాటు సమయాన్ని ఎలాగైతే దాంతోపాటు వేస్ట్ చేసేస్తూ ఉంటుందో అలాంటి సమయాల్లో నీలో ఉన్నటువంటి మూలశక్తిని ఎప్పుడైతే నువ్వు వృధాగా ధారపోసేస్తూ ఉంటావో అలాంటి సమయాల్లో 3-4 టైమ్స్ ఛార్జింగ్ చేసుకోవాలి. లేదండి ఎప్పుడు ఇలా వాళ్ళ కొన్నప్పుడు ఎట్లా ఉందో సంవత్సరానికి కూడా నేను అలాగే ఉంచాను, జస్ట్ కాల్స్ లేపడము పెట్టడము అంతవరకే నాకు, అంతకుమించి నేను ఇందులో ఏం చూడను అనుకుంటావా? ఓ సంవత్సరం తర్వాత కూడా అది 24 అవర్స్కి ఒకసారి ఛార్జింగ్ పెట్టేదానిగానే మారుతూ ఉంటుంది. ఇలా మనలో కూడా ఈ లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాన్ని ఎన్ని లోపలికి తీసుకుంటున్నావో ఆ తీసుకునే వాటి వల్ల నువ్వు నీ మూలశక్తిని ఎంత తగ్గించేసుకుంటూ ఉన్నావో ఆ తగ్గుదల ఎదుగుదల అనేటువంటి వాటి మీద నీ రీఛార్జింగ్ మోడ్స్ ఏర్పాటు అవుతూ ఉంటాయి. అందుకనే ప్రతి మనిషికి కూడా 2 సంధ్యలు ఉంటాయి, మొత్తం రోజులో 2 సంధ్యలు. ఆ 2 సంధ్యల్లో పొద్దున సాయంకాల సంధ్యల్లో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన వెలిగించుకోవాలి. సాయంకాలం పూట కూడా మినిమం పంచోపచార పూజ చేసుకోవాలి. పొద్దున పూట షోడశోపచార పూజ ఇంట్లో తప్పనిసరిగా జరిగేటట్లుగా చూసుకోవాలి. భగవంతుడికి ఏదో ఒక నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని పొద్దున సాయంకాలం మనం ఆహారంగా తీసుకోవాలి. ఇలాంటి వ్యవస్థ వల్ల నీ శరీరానికి నువ్వు ఎనర్జీని కల్పించుకున్న వాడు అవుతావు అనేటువంటి విధానాన్ని చెప్తూ ఉన్నారు. ఆ ఎనర్జీ వల్ల ఏం జరుగుతుంది? నువ్వు చేసేటువంటి విషయాల పట్ల నీకు జ్ఞానం, విచక్షణ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఆ విచక్షణ వల్ల నీ వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. నువ్వు చేసేటువంటి దానివల్ల ఒక తప్పు విషయం ప్రపంచంలోకి వెళ్ళకూడదు. ఒకళ్ళ వస్తువులు ఏవి కూడా నేను మనసుతో కూడా కనీసం తస్కరించడానికి అవకాశం లేకుండా చూసుకుంటూ ఉండడం. ఎప్పుడూ దాన్ని ఏమంటారంటే ఒక నిష్ఠాగరిష్టమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తూ ఉండడం. ఇలాంటి వ్యవహారం ఎప్పుడైతే మనం వృద్ధి చేసుకుంటూ ఉంటామో, మనం డెవలప్ చేసుకుంటూ ఉంటామో అటువంటి వాడికి జీవితంలో ఈ పాపపుణ్యాలు అనేటువంటివి ఎలా ఉంటాయి అంటే అవి వచ్చినా సరే వీడు ఎలా తీసుకుంటాడు? దాన్ని భగవంతుడి అనుగ్రహంగానే తీసుకుంటూ ఉంటాడు, అంతే తప్ప ఇంకో విషయంగా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటూ ఉంటాడు. అటువంటి స్థితిని మనం అనుభవించాలి, అంతే తప్ప ఇది పుణ్యమా ఇది పాపమా లేకపోతే ఇది చెడా ఇది మంచా అనేటువంటిది మనకు ఉపయుక్తమైనటువంటి సమయాల్లో మాత్రమే ఆలోచించుకుని మనం ఎదుటివాడికి చేసేటువంటి విధానాల్లో మాత్రం మనం ఇష్టమైనట్లు మనకు ఎలా వీలో అలా మాత్రమే వ్యవహరిస్తూ ఎదుటివాడి యొక్క క్లేశానికో వాడు క్షణం కాలం పాటు మన వల్ల బాధపడ్డా సరే దానికి రీజన్స్ ఏమన్నా కానీ ఆ బాధ నిన్ను దాదాపుగా మళ్ళీ ఇంకో 4 రోజుల పాటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి బరువులు దించుకుంటూ కనుక ఏ మనిషి అయితే వెళ్తాడో పాపాలు అనేటువంటివి మనల్ని సరిచేసేటువంటి విధానాలుగా మారుతాయి. పుణ్యాలు అనేటువంటివి కాస్త సుఖాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి కారకాలుగా మారుతాయి. నిజం చెప్పాలి అంటే సుఖము పాపము అనేటువంటిది 2 మన మానసిక స్థితిగతులు. మనస్సు ఎంత దృఢంగా ఉంటుందో ఎంత నిబ్బరంగా ఉంటుందో ఈ పాపపుణ్యాలు అనేటువంటివి మనిషిని అంత తక్కువగా వాటి ఉచ్చులోకి తీసుకుంటూ ఉంటాయి. ఆ మనిషి దృఢత్వం ఎప్పుడు వస్తుంది మానసికంగా అంటే నువ్వు చేసేటువంటి అనుష్ఠానం వల్ల వస్తుంది. ఆ అనుష్ఠానం నెంబర్ 1 జపతపాదుల వల్ల, మనం చేసేటువంటి స్తోత్రాదుల వల్ల, దాంతోపాటు నిత్యము మనం బిహేవియర్ వల్ల, మన వ్యక్తిత్వం వల్ల ఈ 3ంటిని కనుక ఎవడైతే సరి చేసుకుంటూ ఉంటాడో అటువంటి వాడికి జీవితంలో పాపము పుణ్యము ఈ 2 కూడా ఎలాంటివి అంటే ఒక రోజు గడవడం ఇంకో రోజు రావడం లాగా మారిపోతూ ఉంటుంది, అంతే తప్ప వాటి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ వీడు పుణ్యం చేసుకున్నాను ఇవాళ సుఖం వచ్చింది, సుఖం వల్ల నాకు అహంకారం రాకుండా ఉంటుంది. పాపం చేసుకున్నాను ఒక కష్టం వచ్చింది దానివల్ల కుంగిపోవడం అనేటువంటిది లేకుండా ఉంటుంది. సుఖ దుఃఖాలని సమమైనటువంటి స్థాయిలో స్వీకరించి అనుభవించగలిగేటువంటి ఉచ్చస్థితికి వాడు ఎదుగుతూ ఉంటాడు. అటువంటి స్థితి ప్రతి వాళ్ళకి రావాలని కోరుకుంటూ ఈ పాపపుణ్యాలు అనేటువంటి బేరేజు మనం చేసేటువంటి ప్రతి పనికి ముందు వెనుక ఆలోచించుకుని 10 మందికి ఆనందాన్ని కలిగించే పనిని మాత్రమే చేయాలనేటువంటి సుసంకల్పాలు ప్రతి వాళ్ళకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరో మంచి విషయంతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.